స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఫిబ్రవరి 17 ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ధనుసు రాశి వారి ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒకవైపు మీ పెట్టుబడులు పెంచుకోవడానికి మరియు మీ ఆర్థిక పరిధిని విస్తరించుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా విదేశీ సంబంధిత వ్యవహారాల నుండి ధనలాభం పొందే సూచనలు బలంగా ఉన్నాయి. అయితే మరోవైపు ఊహించని ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. మీరు మీ బడ్జెట్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ప్రతి పైసాను ఆచితూచి ఖర్చు చేయడం చాలా ముఖ్యం. తొందరపడి ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి అన్ని లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే ముందడుగు వేయండి. అనవసరమైన వస్తువులు కొనుగోలుకు దూరంగా ఉండడం మరియు పొదుపుపై దృష్టి పెట్టడం ద్వారా మీరు ఈ రోజును ఆర్థికంగా సురక్షితంగా గడపవచ్చు. మీ బడ్జెట్కు కట్టుబడి ఉండడం మరియు ఆర్థిక క్రమశిక్షణను పాటించడం ద్వారా మాత్రమే మీరు అధిక ఖర్చుల నుండి బయటపడగలరు. ఈరోజు ధనుసు రాశి వారి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. వృత్తి మరియు వ్యాపారాల్లో ఉండే ఒత్తిడి మరియు ఆర్థిక విషయాల్లో ఉండే ఆందోళనలు మీ మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, తలనొప్పి, నిద్రలేమి వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు మీ పనుల మధ్యలో తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. పనుల ఒత్తిడిలో పడి ఆహారం తీసుకోవడం ఆలస్యం చేయడం లేదా సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వంటివి చేయవద్దు. తేలికపాటి వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీ దినచర్యను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించడం మరియు అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉన్నప్పటికీ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నించండి. బయటి ఆహారానికి దూరంగా ఉండడం మరియు పరిశుభ్రమైన నీటిని ఎక్కువగా తాగడం మంచిది. ఉద్యోగంలో ఉన్న ధనుసు రాశి వారికి ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. పని ప్రదేశంలో మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు. పై అధికారులతో లేదా సహ ఉద్యోగులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించడం చాలా ముఖ్యం. తొందరపడి మాట్లాడడం లేదా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మీపై అదనపు పనిభారం పడవచ్చు. అయినప్పటికీ దాన్ని ఓర్పుతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించుకొని పూర్తి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు పనులు సకాలంలో పూర్తవుతాయి. వాదోపవాదాలకు దూరంగా ఉండి మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టడం శ్రేయస్కరం. మీరు మీ విధులను శ్రద్ధగా కొనసాగించినట్లయితే దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందుతారు. వాణిజ్య వ్యవహారాల్లో తొందరపాటు ప్రదర్శించకుండా అవసరమైన సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఏ పనినైనా ప్రారంభించండి. సహనంతో మీ విధులను నిర్వర్తించడం ఈరోజు మీకు కీలకం. వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూల మరియు ప్రతికూల ఫలితాలు రెండూ ఉన్నాయి. మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలు ముందుకు సాగుతాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు మరియు దిగుమతి, ఎగుమతి వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులను పెంచడానికి ఇది అనుకూలమైన సమయం అయినప్పటికీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారాలలో లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి. న్యాయపరమైన విషయాల్లో ఉపయోగపడడం చాలా అవసరం. ఎలాంటి వివాదాల్లోనూ తొందరపడి తలదూర్చవద్దు. వాణిజ్య వ్యవహారాలలో హడావిడి అస్సలు మంచిది కాదు. మార్కెట్ పరిస్థితిని మరియు పోటీని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే కొత్త వ్యూహాలను అమలు చేయండి. మీ కృషిని మరియు శ్రద్ధను కొనసాగించండి. ఇది మీ వ్యాపార వృద్ధికి దోహదపడుతుంది. బడ్జెట్పై దృష్టి పెట్టండి మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకోండి. ధనుసు రాశి విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత చాలా అవసరం. అనేక విషయాలు మీ దృష్టిని మార్చేలా అవకాశం ఉంది. చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టడానికి మీరు కొంత కష్టపడాల్సి రావచ్చు. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయవద్దు. మీ అధ్యయన ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోండి మరియు దానికి కట్టుబడి ఉండటానికి ప్రయత్నించండి. కష్టమైన సబ్జెక్టుల విషయంలో తొందరపడకుండా నిదానంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన అవసరమైతే ఉపాధ్యాయులు లేదా సీనియర్ల సహాయం తీసుకోండి. అవసరమైన సమాచారాన్ని సేకరించడం మరియు శ్రద్ధగా చదవటం వల్ల పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎక్కువగా దృష్టి పెట్టాలి. హడావిడిగా చదవటం వల్ల గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడం వల్ల మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది మరియు మీరు చదివినవి బాగా గుర్తుంటాయి. ఈరోజు ధనుసు రాశి వారు అనేక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలలో అత్యంత జాగరూకతగా అవసరం. అధిక ఖర్చులను నియంత్రించుకోవాలి మరియు బడ్జెట్కు మించి ఖర్చు చేయవద్దు. వృత్తి, వ్యాపారాలలో ఎలాంటి నిర్ణయమైనా తొందరపడి తీసుకోవద్దు. ముఖ్యంగా న్యాయపరమైన విషయాలు మరియు పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు ఓపిక మరియు జాగ్రత్త చాలా అవసరం. వాణిజ్య వ్యవహారాలలో హడావిడి పనికిరాదు. పూర్తి సమాచారం తెలుసుకున్నాకే ముందడుగు వేయాలి. ప్రయాణాల్లో కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండండి.
ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటుతో ఏ పని చేయకుండా ప్రశాంతంగా మరియు ఆలోచించి వ్యవహరించడం ఈరోజు మీకు అత్యంత ముఖ్యం. ఈరోజు ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు వృత్తిపరంగా లేదా ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాళ్లను మీ కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల మీకు మానసిక ధైర్యం లభిస్తుంది. వారి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబంలో ప్రశాంతమైన మరియు సామరస్యపూర్వక వాతావరణం నెలకొంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించడం మరియు వారితో సంతోషంగా గడపడం వల్ల మీలోని ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబం యొక్క మద్దతు ఈరోజు మీకు ఒక పెద్ద బలంగా నిలుస్తుంది. కాబట్టి వారి ప్రాముఖ్యతను గుర్తించి వారితో మీ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూల మరియు ప్రతికూల ఫలితాలు రెండూ ఉన్నాయి. మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలు ముందుకు సాగుతాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు మరియు దిగుమతి, ఎగుమతి వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులను పెంచడానికి ఇది అనుకూలమైన సమయం అయినప్పటికీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారాలలో లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి. న్యాయపరమైన విషయాల్లో ఓపిక పట్టడం చాలా అవసరం. ఎలాంటి వివాదాల్లోనూ తొందరపడి తలదూర్చవద్దు. వాణిజ్య వ్యవహారాలలో హడావిడి అస్సలు మంచిది కాదు. మార్కెట్ పరిస్థితిని మరియు పోటీని పూర్తిగా అంచనా వేసిన తరువాతే కొత్త వ్యూహాలను అమలు చేయండి. మీ కృషిని మరియు శ్రద్ధను కొనసాగించండి. ఇది మీ వ్యాపార వృద్ధికి దోహదపడుతుంది. బడ్జెట్పై దృష్టి పెట్టండి మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకోండి. ధనుసు రాశి విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత చాలా అవసరం. అనేక విషయాలు మీ దృష్టిని మార్చేలా అవకాశం ఉంది. చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టడానికి మీరు కొంత కష్టపడాల్సి రావచ్చు. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయవద్దు. మీ అధ్యయన ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోండి మరియు దానికి కట్టుబడి ఉండటానికి ప్రయత్నించండి. కష్టమైన సబ్జెక్టుల విషయంలో తొందరపడకుండా నిదానంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవసరమైతే ఉపాధ్యాయులు లేదా సీనియర్ల సహాయం తీసుకోండి. అవసరమైన సమాచారాన్ని సేకరించడం మరియు శ్రద్ధగా చదవటం వల్ల పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎక్కువగా దృష్టి పెట్టాలి. హడావిడిగా చదవటం వల్ల గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడం వల్ల మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది మరియు మీరు చదివినవి బాగా గుర్తుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. ఇష్టమే కాకుండా మీ మధ్య అవగాహన కూడా పెరుగుతుంది. ఇద్దరూ కలిసి కూర్చుని భవిష్యత్ ప్రణాళికల గురించి లేదా ఆర్థిక విషయాల గురించి చర్చించుకోవడానికి ఇది మంచి సమయం. మీ భాగస్వామికి కొంత సమయం కేటాయించడం, వారితో ప్రేమగా మాట్లాడడం వల్ల మీ బంధం మరింత దృఢపడుతుంది. అనవసరమైన వాదనలకు తావివ్వకుండా ప్రశాంతంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమలో ఉన్న ధనుసు రాశి వారికి ఈరోజు కొంత ఓపిక అవసరం. మీ ఒత్తిళ్లను మీ ప్రేమ బంధంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ భాగస్వామిని అపార్థం చేసుకోవడం లేదా చిన్న విషయాలకే కోపగించుకోవడం వంటివి జరగవచ్చు. కమ్యూనికేషన్లో స్పష్టత పాటించడం చాలా ముఖ్యం. మీ భావాలను మరియు ఆందోళనలను మీ భాగస్వామితో ప్రశాంతంగా పంచుకోండి. వారు మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు మద్దతుగా నిలుస్తారు. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులతో సంబంధాలు ఏర్పడవచ్చు. అయితే ఏ సంబంధంలోనూ తొందరపడడం మంచిది కాదు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే ముందుకు సాగడం భవిష్యత్తుకు మంచిది. మీ ప్రేమ జీవితంలో సహనం మరియు అవగాహనతో వ్యవహరించడం ద్వారా ఈ రోజును సానుకూలంగా మార్చుకోవచ్చు.